నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి మంత్రి లేడు, రాడు, ఉన్నాడంటే ఒకే ఒక్కడు, అతనే మన నారా లోకేష్. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు అసలు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంక ఎవరిని ఇష్టపడిందిలే ఏదో ఒక పొలిటీషియన్గా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈరోజు నారా లోకేష్ని చూస్తూ ఉంటే అసలు ఏంది సామె, అసలు ఇమీడియట్గా నాయుడు గారి ప్లేస్లో లొకేషన్ పెడదాం అనిపిస్తుంది నాకైతే. అంత అభిమానం పెరిగిపోతుంది. ఫుల్ పేపర్ యాడ్ ఫ్రంట్ పేజ్, అది ఫ్రంట్ పేజ్ యాడ్ నాకు తెలిసి 50 లక్షలు ఉండింది. అందులో పిల్లలు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి పిల్లలు. అందులో మోపిలాడి పేరు చెప్తే ఒక్కడే ఉన్నాడు, వెంకటేశ్వర్. 596 మార్కులు వచ్చినటువంటి వాళ్ళల్లో 4 అమ్మాయిలు, 595 మార్కులు వచ్చినటువంటి 9 మంది పిల్లల్లో ఈ వెంకటేశ్వర అనే కుర్రాడు అప్పుడు. మిగతా మొత్తం అమ్మాయిలే. ఈ 13 మందిలో 596 మార్కులు అవుట్ ఆఫ్ 600 4గురికి వచ్చినాయా. తర్వాత 9 మంది పిల్లలు ఉన్నారు కదా, ఏది 595 వచ్చిన వాళ్ళు మొత్తం 13 మంది కదా. ఈ 13 మందిలో 11 మంది ఏమో దాదాపు జిల్లా పరిషత్ స్కూల్లే, అంటే ఊళ్ళలో పల్లెటూళ్ళలో చదువుకున్నారు వీళ్ళంతా. 2 మాత్రము మున్సిపల్ స్కూల్లోని, ఒకళ్ళేమో బీసీ వెల్ఫేర్ స్కూలు, ఒకళ్ళేమో గర్ల్స్ స్కూల్ అనుకుంటున్నా. సో ఇది ఆ లిస్టు. ఈ ఫుల్ పేజీ యాడ్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో లేదు, డిప్యూటీ సీఎం వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. కేవలం పిల్లలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన లోగో. అసలు ఏ రోజు అన్నా కానీ నేషనల్ కానీ స్టేట్ కానీ లోకల్ కానీ ఎక్కడైనా కానీ మీరు ప్రభుత్వం నుంచి ఒక యాడ్ ఇచ్చారు అంటే ఆ యాడ్లో సంబంధిత శాఖ మంత్రో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో వీళ్ళు లేకుండా ఉన్న ఒక్క యాడ్ అన్న మీరు చూపించండి. ఒక్క యాడ్. అబ్బా ఏమన్నా అసలు లోకేష్ టీం ఎవరైతే ఉన్నారో నిజంగా సింప్లీ సూపర్ అండి. జగన్కి అతిపెద్ద మైనస్ జగన్మోహన్ రెడ్డి టీం, లోకేష్కి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఆయన టీం. మేబీ నాకు తెలిసి ఇండియాలో లోకేష్ దగ్గర ఉన్నంత ఎఫిషియెంట్ టీం, మ్యాగ్నిఫిషెంట్ టీం నాకు తెలిసి ఎక్కడా లేరు. ఎక్కడైనా సరే లోకేష్ సంబంధించిన ట్వీట్ చేసినా చాలు రెస్పాండ్ అవుతారు ఆ టీం. ఎక్కడైనా ఒకటి కష్టం ఉందంటే చాలు రెస్పాండ్ అవుతారు ఆ టీం. తెలంగాణలో కూడా మొన్న కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా గురుకుల స్కూల్స్ వచ్చేసి మార్కులు సాధించారు. బట్ అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రమోషన్ చేసుకోలేకపోయింది. అండ్ రేవంత్ రెడ్డి టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని హైలైట్ చేయలేకపోయారు. అది మైనస్. నేను మరలా చెప్తున్నా, తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక అద్భుతమైన డెవలప్మెంట్ అండ్ పేద ప్రజలు కావచ్చు, స్కూళ్ళకి సంబంధించి కావచ్చు, చాలా వరకు మెరుగైన విధంగానే వెళ్తున్నారు. బట్ దాన్ని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నారు. దాంతో అవతల వాళ్ళ దగ్గర వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఏపీకి సంబంధించి ఈరోజు నారా లోకేష్ వాళ్ళ గొప్పతనం ఏం చెప్పిలా, ఒకటే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఉన్నాయి ఈరోజు చూసుకోండి అని చెప్పేసి స్కూల్ పేరు, పిల్లల పేర్లు మొత్తం ఇచ్చారన్నమాట. జిల్లా పరిషత్ స్కూల్స్ అయితే రికార్డుల మోత. అసలు మీరు బాగా క్రాస్ చెక్ చేస్తే ఏపీలో వచ్చేసి 11, ఇదొక 5, 16 స్కూల్స్ అనమాట. ఏవి 0 ఫలితాలు. 10th క్లాస్లో అంతా ఫెయిల్ అయ్యారు 16 స్కూల్స్. ఇందులో 2 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, ఒకటి ఎయిడెడ్ ఉంది, ఇంకోటి వచ్చేసి జిల్లా పరిషత్ కాదండి, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండేది ఏదో, ఇంకోటి ఎయిడెడ్. అప్రాక్సిమేట్లీ 12 స్కూల్స్ ఏమో వచ్చేసరికి ప్రైవేట్వి, 4 స్కూల్స్ 5 స్కూల్స్ వచ్చేసి గవర్నమెంట్వి. సో ఇలా చూసుకుంటూ ఉన్నా కానీ ఇక్కడ కూడా మరలా ఆశ్రమ పాఠశాల అన్నప్పుడు కొంచెం ఎలా అంటే సరైన సౌకర్యం చోట అనుకోవచ్చు, లేదా పిల్లలు సరిగ్గా చదవని వాళ్ళు అనుకోవచ్చు, అటువంటి వాళ్ళు ఉంటుంది. ఇలా చెప్తూ పోతే జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ రిమైనింగ్ కూడా తీస్తే అన్నీ కూడా రిజల్ట్ అనిపించింది అనమాట. ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి ఘోరాతి ఘోరంగా ఫెయిల్. 12 స్కూల్స్ 11 స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్వి అయితే. ఏపీ వ్యాప్తంగా ఈ ప్రభుత్వ యాజమాన్యం కానీ ఎయిడెడ్ కానీ స్కూల్స్ కలగలిపి అప్రాక్సిమేట్లీ 7,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి 5,000 స్కూల్స్ ఉన్నాయి. అప్పుడు మొత్తం ఎంత 12,000 స్కూల్స్. ఈ 12,000 స్కూళ్ళల్లో కూడా అత్యధికంగా మెరిట్ అనేది ఈరోజు వచ్చింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్. ఎక్కువ మంది పాస్ అయింది గవర్నమెంట్ స్కూల్స్.
అండ్ ఎప్పట్లాగే ఆడపిల్లలు వచ్చేసి మగవారి కన్నా ఎక్కువగా రిజల్ట్ సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఈరోజు ప్రైవేట్ స్కూల్లో కూడా సాధ్యం కాంది గవర్నమెంట్ స్కూల్ ఎలా సాధించాయంటే, మేము చదువుకునే రోజులలో క్వశ్చన్ బ్యాంకులు, తర్వాత వచ్చేసి టెస్ట్ పేపర్లు, ఇలా రకరకాలు ఉండే అన్ని కొనుక్కోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన డిసెంబర్ 6, 2025 నుంచి ఈ మార్చ్ 15, 2026 వరకు 100 డేస్ ప్లాన్. ఈ 100 డేస్ ప్లాన్లో మొత్తం 46 స్లిప్ టెస్ట్లు. ఈ స్లిప్ టెస్ట్ వచ్చిన మార్కులు వచ్చేసి లీప్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కించారు. ఇందులో 6 డాష్ బోర్డులు. ఈ 6 డాష్ బోర్డులు ఏం చేశారు, ఇందులో ఇది రెండింటికి విభజించారనమాట. పిల్లలు వచ్చేసరికి ఎవరు వెనుకబడి ఉన్నారు, ఎవరు చదువుతూ ఉన్న వారిలో ఎవరు ఏ సబ్జెక్టులో బాగున్నారు అండ్ ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు, మార్కులు ఎక్కడ తగ్గుతాయి మొత్తం లిస్ట్ అవుట్ చేసేసుకొని దీనికి మరలా ఎక్స్పర్ట్ టీంని పెట్టేసి వాళ్ళు చెక్ చేసుకొని ఎవరైతే పిల్లలు మార్కులు తక్కువ వచ్చున్నాయో వారికి ఏ సబ్జెక్టులో తక్కువ వచ్చినాయో చూసుకొని స్పెషల్గా వాళ్ళకి డిజిటల్ లెర్నింగ్ అన్నట్టు ఒక 30 రోజులు క్లాసులు వాళ్ళకి వచ్చేసి ఆల్రెడీ బిడ్ బ్యాంకులు ఏంటి, తర్వాత వచ్చేసి టెస్ట్ పేపర్లు ఏంటి, గైడ్లు ఏంటి, అసలు ఆల్మోస్ట్ ఒక కార్పొరేట్ స్కూల్కి తగ్గట్టుగా పెట్టారండి 100 డేస్. దానిలో ఆల్రెడీ పిల్లలకు వచ్చేసి షూ ఫ్రీ, అంటే బెల్ట్, బట్టలు, బుక్స్, బ్యాగు, తర్వాత వచ్చేసి మధ్యాహ్న భోజనం, తర్వాత వచ్చేసి క్వాలిటీ ఫుడ్, ఈవినింగ్ స్నాక్స్, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ఫ్రీ, నోట్ బుక్స్ ఫ్రీ అండ్ చదువుకున్నందుకు గాను మరల వాళ్ళ తల్లిదండ్రులకు ప్రోత్సాహం అన్నట్టు తల్లికి వందిన డబ్బులు, ఇంట్లో ఎంతమంది అంతమందికి 15,000 రూపాయలు. అసలు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించడమే ఒక వరం అన్నట్టుగా ఈరోజు నారా లోకేష్ క్రియేట్ చేశాడు, కళ్ళ ముందు చూపించాడు రిజల్ట్ కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొత్తలో కూడా అద్భుతాలు చేస్తూ ముందుకెళ్ళాడు ఆయన. అంత మించిన అద్భుతాలు ఈరోజు లోకేష్ చేస్తూ ఉన్నాడు. తండ్రి మించిన తనయుడుగా ఉన్నాడు. పుత్రోత్సాహం నాకు తెలిసి ఈరోజు చంద్రబాబు గారు చాలా చాలా బాగుండిద్ది. మనస్ఫూర్తిగా చెప్తానండి, ప్రభుత్వ స్కూళ్ళకి సంబంధించి, ప్రభుత్వ శాఖ నుంచి, విద్యాశాఖ నుంచి మా స్కూల్లో పిల్లలు ఇన్ని మార్కులు వచ్చినాయి చూడండి అని చెప్పేసి యాడ అనకూడదు, వాళ్ళ పిల్లల గొప్పతనాన్ని చాటుతున్నటువంటి ఒక ప్రకటన. ప్రభుత్వ స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉన్నాయని ఒక ప్రకటన. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా సైలెంట్ అయినాయి. ఎందుకు ప్రైవేట్ స్కూల్ సైలెంట్ అయింది, ప్రభుత్వ స్కూల్లో వచ్చేసి అసలు విజయ గర్వం అనమాట, విజయ్ దుందుబి అనమాట. నా వల్ల కావట్లేదండి, మాట రావట్లేదు, నాకు అసలు ఇంతకు మించి రావట్లేదు. నేను చదువుకునే రోజుల్లో నాకు 2000 మార్చ్ పాస్డ్ అవుట్. మా అప్పుడు కూడా పేపర్లో చూసుకునేటోళ్ళం, బట్ మాది 2000 కదా, మా దాంతోనే నెట్లో పెట్టారనమాట మార్కులు. ఓకే, మాది ప్రతిపాడు పక్కన గుంటూరు. మేము ఈవినింగ్ ఎప్పుడో వెళ్తే నైట్ 10, 10:30, 11 అయింది ఊరు వచ్చేసరికి అన్ని చూసుకొని. బ్రాడీపేటలోను బ్రాడీపేటలో చూసుకున్నట్టున్న మార్కులు. సో విషయం ఏంటి, ఇప్పుడు అంతకుముందు పేపర్లో చూసుకుంటాం అన్నమాట, నెక్స్ట్ డే రోజు వస్తాయి. అందులో ఫస్ట్ పాస్, తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇలా అది పేరు నెంబర్ ఉంటుంది. స్కూల్కి వచ్చేసినప్పుడు లిస్టు, ఆ తర్వాత కొద్ది రోజులకి మార్కులు. ఆ రోజులు వేరే అసలు. అక్కడ 400, 450 వస్తే సూపర్ తోపు. ఇప్పుడు 590, 591, 95, 96. 4 ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు 596 మార్కులు అవుట్ ఆఫ్ 600 సాధించారంటే మాటలా. అండ్ 9 మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో 595 సాధించారు 600కి, మాటలా. సకల సౌకర్యాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళల్లో ఉన్నాయండి. డిజిటల్ బోర్డు, డిజిటల్ లెర్నింగ్, టెస్ట్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులు, A to Z అసలు. ఇదండి ఒక చదువుకున్నాడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే, ఓ గొప్పోడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసి చూపిస్తారంటే ఇదిగో ఇది. నాకు తెలిసి రేపు జూన్లోనో మేలోనో అడ్మిషన్ అప్పుడు స్టార్ట్ అవుతాయి. మే ఆల్రెడీ వచ్చింది కదా, జూన్లో అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటలే, కానీ జూన్లో స్కూల్ ఓపెన్ అయ్యేసరికి ఈసారి చాలా గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర సీట్స్ అయిపోయినాయి అన్నట్టు, అడ్మిషన్స్ క్లోజ్డ్ అన్నట్టు బోర్డు పెడతారని నాకైతే అనిపిస్తుందండి. ఇందుమే చెప్పలేకపోతున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు నారా లోకేష్ని అభినందిస్తున్నా. రికార్డు క్రియేట్ చేశారు, ఇండియాలో ఎవరి వల్ల కాంతి చేసి చూపించారు. అండ్ ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ 100 డేస్ ఆ ప్లాన్ ఏదైతే ఉందో పిల్లలకి ఎగ్జామ్ సంబంధించి, దానికి ముందు స్లిప్ టెస్ట్లు ఏంటి, ప్రీ ఫైనల్ ఏంటి, గ్రాండ్ టెస్ట్లు ఏంటి, ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ చేయటం ఏంటి, ఎప్పటికప్పుడు అనలైజ్ చేయటం ఏంటి, మనస్ఫూర్తిగా ఏపీ టీచర్లని అభినందిస్తూ ఉన్నా, మనస్ఫూర్తిగా ఈ పిల్లల తల్లిదండ్రులను అభినందిస్తూ ఉన్నా. అన్నింటికి మించి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా.